దేవుని యొక్క జడ్జిమెంటు దేవుని ముద్ర లేని వారి మీదకి వచ్చింది. దేవుని యొక్క ముద్ర వారి నొసళ్ళ యందు లేని కారణం వలన వాటికి కరిచి 5 నెలలు వేదన అనుభవించినట్టు వాటికి ఇయ్యబడింది. ఈ విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. ఎంత భయంకరంగా ఉంది ఈ యొక్క మిడతల దండుల యొక్క కాటు. కాబట్టి ఈ మిడతల దండు అనగా ఇవి ఒక దయ్యముల రూపములే. అనగా దయ్యములకే దేవుడు తాళము అగాధంలో వేయించాడు, అవే బయటికి వచ్చాయి. కాబట్టి దయ్యములు అనగా వాటికి శక్తి బలము కూడా, వేదన చేయుటకు కూడా, ఖర్చుటకు కూడా పవర్ కలిగి ఉన్నది. దే టార్మెంట్ అన్బిలీవర్స్ ఫర్ 5 months with such pain that the people seek death. కాబట్టి ఈ భయంకరమైన జడ్జిమెంట్ 5 నెలలు వారు ఈ శ్రమ అనుభవించడానికి దేవుడు వాటికి ఆ పర్మిషను ఇచ్చి ఉన్నాడు. కాబట్టి వారు మరణమును వెతుకుతూ ఉన్నారు. మరణము ఎవరైనా కోరుకుంటారా? ఈ డిస్ట్రాయర్ అనగా ఈ నాశనము చేయువాడు ఒక భయంకరమైన ఆర్మీ వలె ఇవి మిడతల దండుగా బయటికి వచ్చాయి. ఇవి ఒక విధమైన సూక్ష్మ క్రిములే. కాబట్టి డిస్ట్రక్ట్ చేయడానికి, నశింప చేయడానికి, వేదన చేయడానికి వాటికి అధికారము కలిగింది. కాబట్టి ఈ మిడతలు దెయ్యాల్లాగా ఉన్నాయి. అగాధం నుండి వచ్చిన మిడతలు సాతాను సేవకులను